నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు, ఓకే 3 స్థానాల్లో ఎంతో కొంత మా లీడ్స్ కనిపిస్తున్నాయి కదని చెప్పి ఆనందంగా అనిపిస్తోంది. ఏంటి తమిళనాడులో మాత్రం వెనుకంజ వేశారు కదా, ఎట్లా అనిపిస్తోంది? 3 రాష్ట్రాలు ఏంది మేడం, మొత్తం 5 రాష్ట్రాల్లో మేము గెలిచినట్టే లెక్క. బెంగాల్లో మేము గెలిచినామంటే 5 రాష్ట్రాల్లో గెలిచినట్టు లెక్క. ఊహించని పరిణామం. 200 సీట్లతో మేము తమిళనాడు కూడా మీ అకౌంట్ లో తీసుకుంటారా? కేరళను కూడా మీ చెప్తాం. అకౌంట్ లో తీసుకుంటారా? అది కూడా చెప్తాను. దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన రాజకీయాలను భారత జాతికి భారత అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, ఒకటి మమతా బెనర్జీ, 2 స్టాలిన్. వీళ్ళ ఓటమి మేము ప్రధానంగా తీసుకున్నటువంటి ఒక అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలా. కాదు కాదు, ఒకసారి మరొకసారి చెప్పండి. పేరు చెప్పే ముందు ఏదో చెప్పారు. దేశ రాజకీయాలలో విభజన రాజకీయాలను, విద్రోహ రాజకీయాలను, విద్వేష రాజకీయాలను పురికొల్పుతున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకటి మమతా బెనర్జీ, 2 స్టాలిన్. సో మిగిలిన రాష్ట్రాలంతా కూడా పరిపాలన సక్రమంగానే సాగుతుంది అంటారు మీరు, అంతేనా? కాబట్టి ఇవాళ తమిళనాడులో బీజేపీ అధికారం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, బీజేపీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు కదా. ఇప్పుడు కేరళలో మేము గెలుస్తామని మేము ఏం లేదు. మా ఓటు షేర్ పెరుగుతుంది, మా సీట్లు పెరుగుతాయి. చూద్దాం ఎంతసేపు మాకు ఉండే పరిస్థితి. 15% ఓట్లు శాతం మాకు వస్తుందంటే నెక్స్ట్ ఎన్నికల లోపల మా టార్గెట్ కేరళ కూడా ఉంటది అనేటువంటిది ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇంకెక్కడ ఉందండి ఇక కేరళలో, తమిళనాడులో మేమేమి విజయ్కి వ్యతిరేకంగా అనేది కాదు కదా. మేము ఓడించాలన్నది ఎవరిని, అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్టాలిన్ ఓడించాలన్నాం, డిఎంకేని ఓడించాలన్నాం. మాకు బ్రహ్మాండంగా 2వ స్థానంలో మేము ఏడీఎంకేతో కలిసి పోటీ చేసినాం కాబట్టి మాకు వచ్చిన సీట్లు మాకు వచ్చినాయి కదా, రాలేదని కాదు కదా. 2వ స్థానంలో ఉన్నాం కదా. ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం. ఎవరితో కలుస్తారు, ఎవరితో కలవరు అనేటువంటి దాని గురించి పక్కకు పెట్టండి. కాబట్టి కేరళను పక్కకు పెడితే మిగతా అన్ని రాష్ట్రాల్లో మేము అనుకుంటున్నటువంటిది ఏవైతే ఉన్నదో, అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవాలా, ఇక్కడ స్టాలిన్, వీళ్ళిద్దరే మొత్తం మహిళా బిల్లుకు వ్యతిరేకము, దేశంలో విద్వేష రాజకీయాల గురించి మాట్లాడేటువంటి బలమైన ముఖ్యమంత్రి. లోక్సభలో మొట్టమొదటిసారిగా ఒక బిల్లు వీగిపోయింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల నుంచి తప్పకుండా ఆ యొక్క ఏదైతే వ్యతిరేకత ఉందో మీరు చూస్తారని చెప్పి ప్రధాని చెప్పారు. మిగిలినటువంటి బీజేపీ నాయకులు కూడా చెప్పారు. ఆ యొక్క రిఫ్లెక్షన్ అంటారా ఈ ఫలితాలు? అంతే కదా. మామూలుగా 200 సీట్లు రావడం ఏందండి బీజేపీకి అక్కడ బెంగాల్లో? ఇంకా రాలేదండి. ఇక్కడ అనుకుందాం కొద్దిగా 4 ఎక్కువ తక్కువ. ఇక్కడ విజయ్ కూడా అంటున్నారు ఫలితాలు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 రౌండ్లు అయ్యాయి. బయటకు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి వచ్చేసరికి మనమే గెలుస్తామని మేడం. ప్రజల తీర్పు నిక్షిప్తమైంది బ్యాలెట్ పేపర్లలో. కౌంటింగ్ జరుగుతుంది. చూద్దాము 200 వస్తాయా, 190 వస్తాయా, 180 వస్తాయి. ఏదైనా కూడా చాలా గొప్ప విజయం భారతీయ జనతా పార్టీకి. ఆ రేంజ్ లో ఆమె ఓడిపోవడం అనేటువంటి దాన్ని ఆమె ఆలోచించుకోవాలి, వాళ్ళు పునఃసమీక్షించుకోవాలా. కాబట్టి ప్రజా వ్యతిరేక పాలనను గత 15 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి దీవికి ఇచ్చినటువంటి తీర్పు, ప్రజల తీర్పును మనం గౌరవిద్దాం. ఏదైనా ఉండని కాక ప్రజా తీర్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే గౌరవించాల్సిందే, స్వాగతించాల్సిందే. అది ఏ రాజకీయ ప్రజలైనా సరే. కాకపోతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వచ్చినటువంటి ఫలితాలు వ్యతిరేకత వల్ల వచ్చినాయి అంటారా, బీజేపీ ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చినాయి అంటారా? 2 ఉంటాయి. ఆమె పాలనకు వ్యతిరేకంగా ఉంటది, మోదీ గారి పాలనను సమర్థించేటువంటి, మద్దతు ఇచ్చేటువంటి విధానం. ఏమిటండి అక్కడ బంగ్లాదేశ్ నుంచి ఎవరంటే వాళ్ళు రావచ్చా, ఎవరంటే వాళ్ళకు ఆధార్ కార్డు ఇవ్వచ్చా, ఎవరంటే వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వచ్చా? ప్రజలకు ఆలోచన లేదండి. ఈ దేశం ఒక్కటి, దేశ భద్రత ఒకటి, దేశంలో ఉండేటువంటి చట్టం ఒకటి, పౌరుడు ఒకటి అనేటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు లేనేలేరు కదా. ప్రజలంతా ఎందుకు తీర్పిచ్చినా ఆలోచించుకోవాలా. ఒక మతాన్ని మద్దతు ఇచ్చేటువంటి పద్ధతుల వల్ల వాళ్ళ రాజకీయాలు నడిచినాయి. భారతీయ జనతా పార్టీలో కాదు, మేము ఇవాళ చెప్తున్నాము, ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. మోదీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, కాశ్మీర్ కు సంబంధించినటువంటిది కావండి, ముస్లింలు కూడా చాలా మార్పు వస్తుంది. కాబట్టి వాళ్ళు గెలవగలిగినాము. మేము మామూలుగా 25% ముస్లింలు ఓట్లు ఉన్నటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆ రేంజ్ లో గెలవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. సో మీరు కూడా ఊహించినది ఈ ఫలితాలని, అంతేగా? అంతే. ఓకే, ఒక నిమిషం అండి. కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ కోటేశ్వరరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. మనం మాట్లాడుకున్నాము ఫలితాలు రాకముందే ఎందుకు ముందు నుంచే మాట్లాడుకోవడం అని చెప్పి. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ గురించి మనము విశ్లేషణ చేశారు. ఈ రోజు ఫలితాలు వచ్చేస్తున్నాయి. దాదాపుగా ఆల్ క్లియర్. ఎటొచ్చి తమిళనాడు ఒక్కటే మనకి మ్యాసిఫిక్ టచ్ కాలేదు. కానీ
టీవీకే పార్టీ మాత్రం ముందంజలో కొనసాగుతుంది. అది రౌండ్ 1 నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. 107 స్థానాలు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా రౌండ్స్ అయితే ఉన్నాయి, మారచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ 100 అబౌవ్ ఉన్నది కాబట్టి ఆ విజిల్ సౌండ్ అయితే గట్టిగా రీసౌండ్ ఇస్తుంది. తమిళనాడులో కూడా ఎట్లా చూడొచ్చు అంటారు? తమిళనాడులో ప్రధానంగా ఈ రోజు మనం నిన్న మొన్న మాడుకున్నట్టుగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడితే పశ్చిమ బెంగాల్ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే అక్కడ బీజేపీ అనుకున్నటువంటి విధంగా విజయ దుందుబి మోగిస్తోందనడానికి మ్యాజిక్ ఫిగర్ దాటి చాలా వరకు తేడా మనకు కనిపిస్తోంది. తమిళనాడు పాలిటిక్స్ ఎట్లా చూడొచ్చు అంటారు? హలో, ఎస్ కోటేశ్వర గారు. హలో. కోటేశ్వర గారు చెప్పండి. తమిళనాడులో కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్లో కానీ ప్రీ పోల్ సర్వేలు లేదా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా ఒక్కబారులో పడ్డాయి అనేటువంటిది ఒకటి. అయితే గతంలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వాటితో నిమిత్తం లేకుండానే తమిళనాడులో డిఎంకే కూటమి స్వల్ప మెజార్టీతో అయినా అధికారానికి వస్తుంది, మమతా బెనర్జీ కూడా స్వల్పమైనటువంటి మెజార్టీతో అధికారానికి వస్తుందని నేను అభిప్రాయం చెప్పాను. ఆ అభిప్రాయాలకు భిన్నంగా వార్తలు వచ్చాయి. అందుకనే ఎగ్జిట్ పోల్స్ వాటి మీద మనం ఆధారపడి కన్క్లూజన్స్ కి రాకూడదు అని చెప్పినప్పటికీ నేను గతంలో ఆ విధమైనటువంటి ఒపీనియన్ వ్యక్తం చేసిన మాట వాస్తవం. దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు జరిగింది ఏంటి? కుడిశిర గారు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, ప్లీజ్ ఒకసారి సిగ్నల్ చెక్ చేయండి. ఎస్, మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. ఇంతకు ముందు ఏదైతే త్రిష తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి విజయానికి మొక్కు తీసుకున్నా అంటే ఈ రోజు తన బర్త్డే కూడా అది ఏదైనా కావచ్చు. అక్కడ పూజలు మొక్కులు, ఇటుపక్కేమో మనకి రిజల్ట్స్ లో ట్రెండ్స్ అనేది మనం గమనించాం. ప్రెసెంట్ విజువల్స్ లో విజయ నివాసానికి త్రిష చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే విజయ నివాసంలో ఆ కుటుంబ సభ్యుల ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం. ఇప్పుడు త్రిష కూడా విజయ నివాసానికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం గమనిస్తున్నాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు తమిళనాడులో నేను ఇంత ముందే చెప్పినట్టుగా అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా సింగిల్ డిజిటా లేకపోతే డబుల్ డిజిటా అనేటువంటివి తప్ప ఈ విధమైనటువంటి ఫలితాలను ఎవరు కూడా పసిగట్టలేదు. అయితే ఆ 1-2 కూడా చీకట్లో బాణం వేసినట్టుగా ఉన్నది తప్ప అది కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరిగింది కాదు. ఏమైనప్పటికీ ఫలితాలు వచ్చాయి. తమిళనాడు విజయ్ మీద చేసినటువంటి వ్యతిరేక ప్రచారం ఏమన్నా దీనికి ప్రధానమైనటువంటి ఒక పాత్ర పోషించిందా అని కూడా చూడాలి. ఎందుకంటే అతని సినిమాని విడుదల చేయనివ్వకుండా అడ్డుకున్నటువంటి తీరు మనం చూసాము. అదేవిధంగా అతని కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు అయినప్పటికీ త్రిషతో ఉన్నటువంటి సంబంధాలు వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి, అది ఇంటెన్షనల్ గా కావచ్చు లేకపోతే మామూలుగా సెలబ్రిటీస్ కనుక మీడియా రేటింగ్ కోసం లేదా ప్రచారం కోసం మీడియా కూడా తీసుకొచ్చుండొచ్చు. ఏమైనప్పటికీ ఆ వ్యతిరేకమైనటువంటి ప్రచారం విజయ్కి ఏమైనా డివిడెండ్స్ తెచ్చిపెట్టిందా అనేటువంటిది కూడా మనం ఆ కోణాన్ని కూడా విస్మరించకూడదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా త్రిష విజయ్ ఇంటికి వెళ్తుంది. మొత్తంగా